ముగ్గురు బిడ్డలు, ఒకడు విష్ణు, మంచు లక్ష్మి, మంచు మనోజ్. వీళ్ళ ముగ్గురు ఒక అద్భుతమైనటువంటి కుటుంబం. అటువంటి బిడ్డల్ని కని వాళ్ళని భక్తి శ్రద్ధలతో పెంచి పోషించినటువంటి వ్యక్తి. అందుకనే శివుడు 70 సంవత్సరాల వయసులో, అరే నువ్వు నన్ను నమ్ముకొని నా పూజ చేస్తూ నా పాదాలు అర్చిస్తూ నన్ను ఇంతగా పూజించని నీకు ఒక అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి సినిమా అది కన్నప్ప అనేటువంటి సినిమా. అది ఎవరో కాదురా, నీ రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి నీ బిడ్డ మంచు విష్ణువు చేత ఆ పాత్ర ధరింపజేసి ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని నిర్మించేటువంటి అవకాశం కలిగింది. అది ఈ మధ్య ఆయన జ్యోతిర్లింగాలు అన్ని లింగాలు దర్శించుకుని వచ్చాడు. ముఖ్యంగా మన కాళహస్తిలో ఉన్నది వాయులింగం. గాలి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్ని చోట్ల శివుడు ఉన్నాడని చెప్పేటువంటి బ్రహ్మభక్తి తత్వ చిత్రం కన్నప్ప. అందుకనే దీన్ని గ్లోబలైజేషన్ అన్నారు. గ్లోబల్ అంటే మన ఇండియాలో నార్త్లో సౌత్లో అటు ఇటు అని కాదు. ఎక్కడ గాలి ఉంటుందో అక్కడ శివుడు ఉన్నాడు, ఎక్కడ గాలి ఉంటుందో అక్కడ శివుడు ఉన్నాడు, ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ శివభక్తుడు ఉన్నాడు, ఎక్కడ శివభక్తుడు ఉన్నాడో పాపం ఆయన భోళాశంకరుడు శివుడు. ఆయన ఇవన్నీ పట్టించుకోడు. ఎవడో మనల్ని తిడుతున్నాడు, ఎవడో మనల్ని చేస్తున్నాడు, ఎవడో. అందుకనే జగద్గురు శంకరాచార్య గారు ఒక మాట ఆలోచన, అది ఆయనకు కలిగిందని ఆయన అనుకుంటాడు. నేను అద్భుతమైన నటన ప్రదర్శించానని విష్ణుబాబు అనుకోవచ్చు, ఇందులో నటించిన వాళ్ళు అనుకోవచ్చు. ఇదంతా ఈశ్వరేచ్ఛ అనేది మాత్రం మనం తెలుసుకోవాలి. ఆయన చేసినటువంటి డిజైన్లో మనందరం చిన్న చిన్న పావులు మాత్రమే. మనం చేసి తీరాలి. నాకు తెలిసి ప్రభుదేవ ఉన్నాడు. ప్రభుదేవాన్ని దీనికి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో నాకు అర్థం కాలేదు, నాకు తెలియదు. కానీ ఎప్పుడు ప్రభుదేవ మొట్టమొదటి జగదేక వీరుడు అతిలోక సుందరి చిరంజీవి గారి సినిమాలో అయిన కొరియోగ్రఫీ చేయడానికి వచ్చినప్పుడు విభూతి ఇలా పెట్టుకొని వచ్చాడు. అది కుర్రాడు అనుకున్నాను నేను, అప్పుడు నాకు తెలియదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు శివభక్తి తత్వున్నాడు. వాళ్ళ చేతనే ఈ సినిమాలో కొరియోగ్రఫీ చేయించారు. ఇలాంటివి చెప్పుకుంటూ వెళ్ళిపోతే ముఖ్యంగా దర్శకుడు సింగ్ గారు ఉన్నారు. ఆయన నేను మొట్టమొదటి వెళ్ళినప్పుడు మనిషికి ప్రతివాడికి జ్ఞానమే కాదు అజ్ఞానం కూడా ఉంటుంది, అది కొంచెం ఎక్కువ పాళ్ళు ఉంటుంది. అప్పుడు నాకు అలా పనిచేసి నేనేంటి ఈ డైరెక్టర్ గారు ఏంటి ఇలా చేస్తున్నారు, అబ్బా ఇంకా బాగా అంతటి దాన్ని ఏమంటారు అజ్ఞానంతో చేసినటువంటి విమర్శ. ఆ తర్వాత ఆయన విశ్వరూపం చూసిన తర్వాత సినిమాలో వాట్ ఈస్ దిస్, ఇస్ ఇట్ సింగ్ ఫిలిం, ఫంటాస్టిక్ అనేటువంటి దృష్టిని తీసుకొచ్చినటువంటి దర్శకుడు సింగ్. ఆ తర్వాత చాలామంది ఎంతమంది అద్భుతమైనటువంటి ఏమైనా దింపవాలా వద్దనిపించుకోవడం కోసం చెప్పాను అంతే. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి నటులు వీళ్ళందరూ కలిసి టెక్నీషియన్స్, చాలా బ్రహ్మాండమైన టెక్నీషియన్స్ని పెట్టి ఎంతో ప్రశాంతమైనటువంటి సినిమా తీయాలి అని. ఆ తర్వాత కొన్ని చోట్ల నేను ఈ మధ్య విన్నాను, అదేంటంటే ఏమంటే శ్రీకాళహస్తి న్యూజిలాండ్లో తీయాలా అన్నాడు. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. పంది బురదలో పొరలాడుతుంది అనుకోండి, చిచి అనుకుంటూ వెళ్ళిపోతాం పక్క నుంచి. అదే ఒక చిత్రకారుడు పంది బురదలో పొరలాడుతున్నట్టు చిత్రలేఖనం వేసి ఫ్రేమ్ పెట్టాడు అనుకోండి, నిలబడి చూస్తాం. అది కళకి నిజానికి ఉన్నటువంటి తేడా. మన చేత అది చూపించాలి, మనందరం దాన్ని ఇంట్రెస్టింగ్గా చూడాలి అని నేను నటించేటువంటి ఈ సినిమా నన్ను ప్రేమించేటువంటి శివుణ్ణి ప్రేమించేటువంటి శివారాధకులైన వాళ్ళందరికీ కనులకి ఒక పండుగల ఒక అద్భుతమైనటువంటి ఫీస్ట్ కలగజేయాలనేటువంటి ఆలోచనతో అంత దూరం వెళ్ళి వాళ్ళందరినీ తీసుకుని ఎందుకంటే చక్కగా పక్కనే దుర్గం చెరువు ఉంది కదా తీసేస్తే పోద్ది అని అనుకునేవాళ్ళు కూడా ఉండొచ్చు. అనుకోవటం గురించి మనం మాట్లాడదు. అడ్డం అనుకోవటం వాళ్ళంతు, పడటం మనవంతు అనుకుందాం. కానీ వీటన్నిటినీ చూసేవాడు ఒకడు ఉన్నాడు అనుకోవటం మన వంతు, మన అందరి వంతు. కాబట్టి వీ డూ అవర్ జాబ్. భగవద్గీతలో చెప్పినట్టు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం.
ఆ రిజల్ట్ ఏది రావాలో ఏది కావాలో ఆ పరమేశ్వరుడికి తెలుసు. అందుకే ఈ సినిమా ఒక అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నమ్మి తీరాలి ఎవడైనా. ఆ సినిమా చూసిన తర్వాత మనీ ఇంకా తెలుసు. ముఖ్యంగా కమ్ టు ది ఆర్టిస్టిక్ పాయింట్. ముందుగా మోహన్ బాబు గారి గురించి చెప్పాలి. మోహన్ బాబు గారు చాలా గొప్పవాళ్ళండి, మంచి నటుడు. ఏం చేయలేవా అంటాడు ఎవరో నీకు చెప్తుంటే, మాకు తెలియదా ఆ విషయం నువ్వు చెప్పాలా. మోహన్ బాబు గారు భారతదేశం గర్వించేటువంటి అతి తొమ్మిది నటుల్లో ఒకడు. భారతదేశం నటుల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఒకడు. ఆ రోజుల్లో ఓ దిలీప్ కుమార్, ఒక అక్కనే నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, ఆ ఏజ్ తర్వాత వచ్చినటువంటి తరంలో మోహన్ బాబు గారు. ఏమైనా నేను హైదరాబాద్ నుంచి పొగిడించుకోవడం కోసం పిలిచాడా ఆయన మీరు అనుకోవచ్చు. చొక్కా పట్టుకుని అడిగినా నేను చెప్పే పాయింట్ ఒకటి, ఒక డైలాగ్ చెప్పాడు అంటే ఇలాగే చెప్పాలి కదా అనిపిస్తుంది. లోకల్ కార్డ్స్ నాకు అలాగే 10 నిమిషాలు నేను మాట్లాడాలంటే మాట్లాడాను. భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి స్వరం అలాంటిది. ఒక అద్భుతమైనటువంటి స్వరధ్వనిని ఆయనకి ఇచ్చాడు. నటనలో మేము చిన్న కామెడీ వేషాలు వేసుకునేవాళ్ళం. గబగబా దగ్గరికి వెళ్ళి ఆయన ఏంటి గురుగారు ఉండవే డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడ. ఆయన క్యారెక్టర్ చేసేటప్పుడు పాత్రలో ప్రవేశించి అద్భుతంగా నటించి మెప్పించినటువంటి నటుడు అతి తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు చెప్పండి సరే 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 అని చెప్పేవాళ్ళు ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది నటులు ఉంటారు. అందులో మోహన్ బాబు గారు ప్రథమం. ఇటువంటి వాళ్ళు ఇంకా ఇంకా ఇన్ని సంవత్సరాలు మీకు ఒక 50 అంటే 50 అండి ఇండస్ట్రీకి వచ్చి 57 అయింది నేను అనుకుంటా బహుశా. కాబట్టి ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో కేవలం నటుడిగా ఒక్కొక్క మెట్టు కామెడీ చేసి మా బొచ్చల్లో రాయేశాడు, విలన్ చేసి మా బొచ్చల్లో రాయేశాడు. కామెడీ, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో, ఎన్ని రకాల పాత్రలు ఉన్నాయో అన్నీ చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి నటుడు ఆయన మోహన్ బాబు. ఈ సినిమాలో మహాదేవ శాస్త్రిగా ఇందాక మీరు చూశారు. ఆయన యొక్క ప్రావీణ్యత, ఆ నడక, ఆ టీవీ, నిజంగా ఈయన ఎన్ని వేదాలు చదువుకున్నాడు రా బాబు అనిపిస్తుంది. విడిగా చదువుకోలేదు నాకు తెలుసు. కానీ అక్కడ ఆయన నేర్చుకున్నటువంటి విద్యతో ఒక అద్భుతమైనటువంటి భ్రమ కలిగించేటువంటి నటుడు మోహన్ బాబు. సరే, ఆయన గురించి పక్కన పెడితే విష్ణుని చూశారు. అలాగే విష్ణు కన్నప్ప అంటున్నారు. అప్పట్లో రాజకుమార్ వేశాడు, ఆ తర్వాత కృష్ణరాజు గారు వేశారు, మళ్ళీ ఇప్పుడు ఇతను అంటున్నారు. ఏం చేస్తాడు రా బాబు అనేటువంటి ఆలోచన ఉండొచ్చు. నాకే కలిగిందంటే చాలా మంది కలిగి ఉంటుంది కదా. విష్ణు యాక్ట్ చేసేటప్పుడు ఏదో చేసేసి వెళ్ళిపోవడం కాదు. ఈ షాట్ అయిపోయిందండి ఓకే అని కాకుండా ప్రతి షాట్ దీనికి డబ్బులు ఖర్చు పెట్టడం ప్రధానం కాదు. మోహన్ బాబు గారు చూడండి, డబ్బు కాదు, చూశాడు ఆయన. మోహన్ బాబు గారికి తెలియని డబ్బు కాదు బోర్డంతా, ఆయనకి తెలియని కీర్తి కాదు బోర్డంత కీర్తి ఉంది. కాకపోతే ఇప్పటికీ ఒక నిత్య విద్యార్థిలాగా ఇలా చేయాలని అది పుణికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి విష్ణు, అది పుణికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి మనోజ్, అది పుణికి పుచ్చుకున్నటువంటి ఆర్టిస్ట్ లక్ష్మి, వాళ్ళ కుటుంబం అంతా అంతే. వాళ్ళు నటించడం ముఖ్యంగా ఈ సినిమాలో, కన్నప్ప సినిమాలో విష్ణుబాబు ప్రతి షాట్కి వెళ్ళి అది చూసుకుని బాగుంది, ఫైట్ ఇది బాగుంది, ఇది ఇక్కడ బాగుంటుంది, ఇది ఇక్కడ బాగుంటుంది, గ్రాఫిక్స్ ఏదో మధ్యలో బాగాలేదు అది ఇది అన్నారు. కాదు, అమెరికా వెళ్ళిపోయి కూర్చుంటాను, గ్రాఫిక్స్ దాని పీక్స్ ఎంతవరకు ఉందో అంతవరకు విఎఫ్ఎక్స్ తీసుకొచ్చినటువంటి ప్రొడ్యూసర్ మోహన్ బాబుని పేరే కాదు, ప్రొడ్యూసర్ కమ్ హీరో దట్ ఈజ్ విష్ణు. అంత కష్టపడ్డాడు. ఈ సినిమాలో నటించిన వాళ్ళు ఇంకా మోహన్ లాల్ తమిళనాడు, అదే మలయాళంలో అతను, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, వీళ్ళందరూ వాళ్ళ యొక్క శక్తిని ఎందుకు అంత కష్టపడి ఈ సినిమాలో యాక్ట్ చేశారు అంటే సినిమాలో ఉన్నది
గుండెకాయ ఆయువు పట్టు శివుడు పరమేశ్వరుడు. ఆయన నుంచి ఎవడు తప్పించుకోలేము మనం. ఏం చేద్దామని అనుకున్నా కూడా ఊరుకోలేము. కాబట్టి అటువంటి నటీనటులు పోతే అన్నా నువ్వు కూడా వాళ్ళ గురించి చెప్తావు కానీ మేము కూడా యాక్ట్ చేశాం కదా అన్నా అని మన రఘు, మన సప్తగిరి రఘుబాబు ఇస్ వర్స్టైల్ ఆర్టిస్ట్. మన శివబాలాజీ, ముఖేష్ ఋషి గురించి మనం చెప్పేది ఉంది. ఈ సచే అంటే ఆయన ఒక ఇందాక అమ్మాయి చెప్పినట్టు స్క్రీన్ మీదకి వస్తే భయంకరంగా ఉంటాడు బాబు. అది గీత దాటకుండా, పరిధి దాటకుండా అది కాకుండా ఏదేదో ఊపటాలు లాంటివి చేయకుండా అందంగా అది శృంగారం మితిమీరకుండా చేసి చూపించినటువంటి వ్యక్తి ప్రభుదేవ. అయితే ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేశాడు. అటు ఆ తర్వాత ఏముంది సరే చేసేద్దామని కాకుండా కొన్ని నెలలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు, ఇంచుమించు 1 సంవత్సరం పాటు బాడీని ఇనప వీటితో కొట్టి కొట్టి రాళ్ళలా తేల్చి, అంటే అడవుల్లో తిరిగేవాడు బండవుడు ఎలా ఉండాలి అలాగే ఉండాలని జుట్టు పెంచి గడ్డం పెంచి గడ్డ 4-5 రకాలు చూసి ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే చేస్తే బాగుంటుందని అద్భుతమైనటువంటి రూపకల్పన చేసిన వాడు విష్ణు. అంత కష్టపడ్డాడు. ఇదంతా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే బికాస్ ఇప్పుడు ఆ శివలింగం, మామూలుగా శివలింగం అంటే మనకు అందరికీ ఒక నున్నమైనటువంటి రూపంలో ఉండేటువంటి శివలింగ స్వరూపం మనకు కనిపిస్తుంది, అది మనకు గోచరిస్తుంది ఎక్కడికి వెళ్ళినా. కానీ అడవిలో ఆ నాగసర్పంతో కూడుకున్నటువంటి శివలింగం పెట్టాలనేటువంటి ఆలోచన ఎవరికి వచ్చిందో నాకు తెలియదు, కానీ వాళ్ళకి శిరస్సు మంచి పాదాభివందన చేస్తున్నారు. ఆయనే స్వయంభూవుడు అంటే ఆయన కదా. నిజానికి ఒక అద్భుతమైనటువంటి శివస్వరూపం అదే కదా. అక్కడికి వెళ్ళి ముఖ్యంగా భక్తుడిగా ట్రాన్స్ఫర్మేషన్ చెందిన తర్వాత ఆ పాట మనం ఇందాక చూసాం. ఇది నేను మాట్లాడుతున్నప్పుడు మీరు డిస్టర్బ్ చేయగలిగి. అది అటువంటి ఊరికే జస్ట్ కామెడీ కోసం అలా చేశాను, లేకపోతే ఆయన ఊరుకుంటాడా ముక్కల కింద నరికేస్తాడు. మామూలు కాదు, నాకు తెలుసు, అది మీకు తెలుసు, అది వేరే సంగతి. కానీ అటువంటి ఇక్కడ ప్రతిదీ మనం నాకు తెలుసు, నేను ఎక్కువ మాట్లాడుతున్నానండి. మీరు కూడా ఒక 70-80% ఇంట్రెస్ట్గా వింటున్నాడని తెలుసు, 20% బోర్ కొట్టుద్ది, ఏంటో పద్యాలు పాటలు చదువుతున్నాడని. కానీ ఇక్కడ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈ సినిమాలో నేను యాక్ట్ చేసిన వాడిగా కాకపోయినా సరే శివుడి గురించి చెప్పుకోకుండా ఎవరు ఉంటాడండి. పైగా మన వెంకట్రావు 35 సంవత్సరాల క్రితం వెంకట్రావు గారు, ఎందుకంటే ఎమ్మెల్యే గారు కాబట్టి అలా అనాలి. నేను ఇద్దరం కో-ఆర్టిస్టులు సత్యాగ్రహం అనే సినిమాలో కలిసి నటించాం. ఈ గుంటూరు నాకు బాగా పరిచయమైనటువంటి స్థలం. ఈ గుంటూరులో ఏది ఎక్కడ ఉంటుందో మాకు తెలుసు, ఓవర్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంటుందో, నాసిక్ ఎక్కడ ఉంటుందో, జిల్లా టవర్ ఎక్కడ ఉంటుందో. నేను ఇక్కడ చదువుకున్నాను. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఊరు వచ్చి లారీలకి పెయింటింగ్ కూడా వేశాను. సరే, అదో పద్ధతి. ఇది చెప్పడానికి ఎందుకంటే ఎంతసేపు అరుస్తున్నావు అనుకోవచ్చు. ఇది నీ చేత మోహన్ బాబు గారిని అభ్యర్థించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా నీలో ప్రవేశించిన వాడు మన కోటప్పకొండ వాడు ఉన్నాడు. చేతుకోకుండా ఇందాక చెప్పినట్టు హరహర మహాదేవ శంభూ శంకర నమ పార్వతీపతే హరహర మహాదేవ. ఆ తండ్రి తలుచుకుని ఇన్ని రకాలైనటువంటి కారణాల వల్ల మనం ఒక అద్భుతమైన రీతిలో ఈ గుంటూరు ఒక అందమైనటువంటి కళలకి కాణాచి,
ఈ ప్రదేశంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్దేశించిన వాడు సకల సృష్టి స్థితి లేఖావుడైనటువంటి పరమేశ్వరుడు, ఈశ్వరుడు. ఆ ఈశ్వరాజ్ఞ వల్ల ఇక్కడ జరిగింది. అందుకనే మనందరం ఇక్కడికి వచ్చి కూర్చుని ఇంత ఆనందించగలుగుతున్నాం. ఇందాక ఆయన చెప్పినట్టు ఇది లైవ్లో చూస్తున్నటువంటి వాడు కూడా పరమ పవిత్రమైనటువంటి భావన కలిగి ఎంతో ఆనందాన్ని, ఆశీస్సుల్ని భగవంతుడు అందిస్తాడని కోరుకుంటూ మీరు ఈ సినిమా చూడండి, తప్పకుండా దిగ్విజయం చేయండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమా చూసి సినిమా దిగ్విజయం చేసి డబ్బులు సంపాదించి మోహన్ బాబు గారికి ఇచ్చేద్దాం అది కాదు. భారతదేశంలో పుట్టినవాడిగా, భక్తుడిగా, శివభక్తుడిగా శివనామస్మరణ చేసుకుంటూ శివుని యొక్క ప్రాశస్త్యాన్ని పొందినటువంటి ఏకైక దేశం భారతదేశం. ఈ భారతదేశపు ఖ్యాతిని నలుమూలలా వ్యాపించే విధంగా చేస్తే అది మనకి పుణ్యం, మన భారతదేశంలో పుట్టినటువంటి నటీనటుల పుణ్యం, మోహన్ బాబు విష్ణు పుణ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ వాజ్ అమేజింగ్. ఆయన ఎంతసేపు మాట్లాడినా ఆయన మాటలు వినాలనిపిస్తూనే ఉంటుంది. అఫ్ కోర్స్ ఎంతో ఇన్ఫర్మేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు వన్స్ అగైన్. సో ఇప్పుడు ఇది 1 నెల ముందో 2 నెలల ముందో కన్న కల కాదండి. సో ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మనసులో ఉంది. కన్నప్ప చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొని రావాలని, దానికోసమే కృషి చేసి శ్రమించి కన్నప్ప చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న కన్నప్పగా మారిన మన విష్ణు మంచు గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. ఈ చిత్రానికి కథని, స్క్రీన్ ప్లేని అందించి శివుడి పరమ భక్తుడు కన్నప్పగా నటించి జూన్ 27వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్న విష్ణు మంచు గారిని ఇక వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. అఫ్కోర్స్ ఎన్నో మంచి పాత్రలు ఆయన చూసాము, కానీ కన్నప్ప పాత్రలో ఆయన చాలా టాలెంటెడ్. ఆ విషయం మనకి తెలుసు, ఎందుకంటే అది బ్లడ్లో ఉంటుంది. కానీ ఆయనకు ఆ క్రమశిక్షణ ఉంది. ఏ టైంలో ఒదిగి ఉండాలి, ఏ టైంలో ఎదగాలి అనేది కూడా ఆయనకి తెలుసు. ఈ జర్నీలో చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది నాకు మీ ఈ జర్నీలో చూస్తుంటే. అఫ్కోర్స్ నాకు విష్ణు గారు ఎప్పటి నుంచో తెలుసు, బట్ కన్నప్పలో ఈ జర్నీలో, ఈ ఇంటర్వ్యూస్లో, ఈ వేదికల మీద మీరు మాట్లాడినవి చూస్తే చాలా చాలా అద్భుతంగా అనిపించింది. సో ఇలానే ఆ శివుడి బ్లెస్సింగ్స్తో ఎప్పుడు మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓవర్ టు యు విష్ణు గారు. గుంటూరు నమస్తే. విచ్చేసిన సినిమా అభిమానులందరికీ నమస్కారం. మీడియా సోదరులకి, ముఖ్యంగా ఇది ఆర్గనైజ్ చేసిన వెంకట్రావు గారికి, మురళీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. వర్దిల్లాలి. మా కన్నప్ప ఫస్ట్ రోడ్ షో ఇదే గుంటూరులో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్ట్రాడినరీగా చేశారు. థ్యాంక్స్. మీ అందరి వల్ల ఈరోజు మా అందరికి చాలా పెద్ద మెమరీ. కన్నప్ప ఈరోజు కన్నప్ప నేను చూసేటప్పుడు కానీ ఈరోజు మీ ముందు నిలబడడానికి చాలా మంది సహకరించారు. నాకు మా నాన్నగారు నా దేవుడు, ఆయన లేకపోతే నేను లేను. ఫస్ట్ థ్యాంక్స్ మా నాన్నగారు. ఇక్కడ చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడాలంటే బ్రహ్మానందం గారి గురించి. సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి, అనౌన్స్మెంట్ జరిగినప్పటి నుంచి నిన్నటి దాకా కూడా ఆయన ఫోన్ చేసి నువ్వు ధైర్యంగా ఉండరా, బ్రహ్మాండంగా ఉంటుంది, ధైర్యంగా ఉండరా అని ప్రతి నిమిషం నాకు ధైర్యం చెప్పేది బ్రహ్మాండంగా ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ నాకన్నా ప్రభుదేవ గారు, ఆయన విపరీతమైన సక్సెస్ చూశారు. ఒక కోరియోగ్రాఫర్గా, నటుడుగా, ఒక డైరెక్టర్గా.
ఈరోజు ఆయన పనులన్నీ మానేసుకొని ఒక సినిమాకి 3 పాటలు చేయాలన్న అవసరం ఆయనకి లేదు. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ అలాట్. ముఖేష్ జోషి గారికి కానీ, ప్రతి ఒక్కరికి, నా మిత్రుడు శివబాలాజీకైనా కానీ, మా అన్న రఘుబాబు గారు కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడి తర్వాత చెప్తాను. ముఖ్యంగా మా డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ గారు, ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకి భాష రాకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళి మొదటిసారి, సార్ ఇలా మీరు మహాభారతం మీరు తీశారు, అత్యద్భుతంగా ఉంది, కన్నప్ప అనే ఒక చిత్రం చేయాలనుకుంటున్నాం, శ్రీకాళహస్తి స్థల పురాణం, కన్నప్ప మన ఇతిహాసం, అది మీరు చేయాలని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఆలోచించకుండా ఇమ్మీడియట్గా ఒప్పుకున్నారు. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి ఒక్కరికి మా మ్యూజిక్ డైరెక్టర్, ఆయన 2017లో, సినిమా ఎప్పుడు చేస్తానో తెలియదు నాకు, కానీ 2017లో ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఆయన ఒప్పుకున్నారు. ఈరోజు ఇందాక కౌశల్ అన్నట్టు ఇది శివాజ్ఞ. ఎవరెవరు ఈ సినిమాలో పనిచేయాలి, ఎవరెవరు కష్టపడాలి అనేది శివాజ్ఞతోనే జరిగింది ఇదంతా. అలాగే నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నా మిత్రుడు ప్రభాస్. ఇది ప్రభాస్ చూస్తూ ఉంటాడు, ఇది చూస్తాడు. చూసినప్పుడు ఇది నేను చెప్తున్నా, అతను కన్నప్పలో ప్రభాస్ చేయడానికి కారణం అతనికి నాన్నగారి పైన ఉన్న ప్రేమ, గౌరవం, అభిమానం తప్ప ఇంకా వేరే ఏం కాదు. నువ్వు నాకు దాని తర్వాత, నాన్నగారి తర్వాత నా పైన ఉన్న ప్రేమతో, స్నేహంతో చేసావు రెబెల్, అంతేగాని నా కోసం చేయలేదు. బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ప్రభాస్. అతను కూడా చేయాల్సిన అవసరం లేదు. స్నేహానికి ఇంకా, పెద్దవాళ్ళకి ప్రేమ, గౌరవం, స్నేహానికి ఇంకా ఈ కాలం విలువ ఉందంటే ప్రభాస్ ఒక ఎగ్జాంపుల్. మీరందరూ అతని స్టార్డము దాని కాదు ప్రేమించాల్సింది, వ్యక్తిగా అతన్ని ప్రేమించాలి. అది దగ్గరగా ఉన్న మాకు తెలుసు. అలాగే శరత్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా మోహన్ లాల్ గారికి చెప్పాలి. మహానటుడైన ఆయన ఊర్లో లేరు, ఉంటే వస్తానని చెప్పారు, కానీ నెక్స్ట్ జరిగే ఈవెంట్స్లో ఆయన పాల్గొంటారు. మన జీవితంలో ప్రతిసారి మనందరికీ దేవుడు ఉన్నాడా నిజంగానే అని ఒక డౌట్ ఉంటుంది. అక్కడి నుంచి భక్తి పుడుతుంది. దేవుడే లేదన్న కోపం వస్తుంది మనకి. అక్కడి నుంచి దాని తర్వాత మనం అందరం దేవుడికి దాసోహం అవుతాం. కన్నప్ప కూడా అంతే. ఈ జర్నీ వ్యక్తిగా నన్ను విపరీతంగా మార్చింది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాకి కన్నప్ప మళ్ళా ఈరోజు మేము చిత్రీకరించాం. ఇది శివుడు 50 సంవత్సరాల తర్వాత ఈ తరానికి కన్నప్ప కథ మళ్ళా చెప్పరా అని నన్ను ఎన్నుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఇంకొక 20 రోజులు, జూన్ 27వ తేదీ మీ అందరి ముందు కన్నప్ప ఎన్నో సంవత్సరాలుగా మా బిడ్డలాగా మేము చూస్తున్నాం, మీ అందరి ముందు తీసుకొచ్చి పెడుతున్నాం. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగా లేదు, ఇది ఒక సక్సెస్ మీట్ లాగా ఉంది. ఇది మీ అందరి ప్రేమ, ఆశీర్వాదంతో ఇంత అద్భుతంగా మా అందరికీ ఫీలింగ్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హర హర మహాదేవ్.
విష్ణు గారు మీరు వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. అఫ్ కోర్స్ మోహన్ బాబు గారు మాట్లాడతారు, అందరూ వేదిక మీదకి వచ్చిన తర్వాత వారు మాట్లాడతారు. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు నేను వేదిక మీదకి కౌశల్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సప్తగిరి గారు వేదిక మీద రాసులుగా స్వాగతం పలుకుతున్నాము. రఘుబాబు గారిని వేదిక మీద రాసులుగా స్వాగతిస్తున్నాము. అదుర్స్ రఘు గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ముఖేష్ ఋషి గారిని వేదిక మీద రాసులుగా స్వాగతిస్తున్నాము. అర్పిత్ రంక ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాసులుగా స్వాగతం పలుకుతున్నాము. శివబాలాజీ గారిని వేదిక మీద రాసులుగా ఆహ్వానిస్తున్నాము. అండ్ ముఖేష్ కుమార్ సింగ్ గారు ఈ ఫిలిం దర్శకులు, వారిని వేదిక రాసులుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఇవాళ ఈ కార్యక్రమం అత్యద్భుతంగా జరుగుతుంది తాడిశెట్టి బ్రదర్స్ వల్ల. సో వెంకట్రావు గారికి అలాగే మురళీమోహన్ గారిని వేదిక రాసులుగా స్వాగతం పలుకుతున్నాము. వెంకట్రావు గారు, మురళి గారు రిక్వెస్ట్ ఆర్డర్ చేసి ప్లీజ్. వారిద్దరిని కూడా వారిద్దరు బ్రదర్స్ని వేదిక రాసులుగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే హాస్య బ్రహ్మానందం గారిని వేదిక రాసులుగా సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ గారిని వేదిక రాసులుగా స్వాగతిస్తున్నాము. వారిని ఇప్పుడు ఇందాకే చెప్పాను, తరాలు మారినా జనరేషన్స్ మారినా ఆయన స్టైల్ మారదు, ఆయన దీవి మారదు. సో అత్యద్భుతంగా ఉంటుంది. అది ఏ పాత్ర అయినా అప్పటి నుంచి తీసుకోండి, పెద్దరాయుడి దగ్గర నుంచి అంతకు ముందు నుంచి ఇప్పటి వరకు అండ్ మహాదేవ శర్మ వరకు ఆయన అద్భుతంగా పాత్రకి ప్రాణం పోస్తూ మన ముందుకు వస్తూ ఉంటారు. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ద లెజెండరీ హీరో, ద లెజెండరీ యాక్టర్, ద లెజెండరీ పర్సనాలిటీ ద డాక్టర్ మంచు మోహన్ బాబు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మనందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి డాక్టర్ మంచు మోహన్ బాబు గారికి కన్నప్ప. సో ప్రొడ్యూసర్గా మహాదేవ శాస్త్రిగా మన ముందుకు వస్తున్న మోహన్ బాబు గారికి స్వాగతం పలుకుతున్నాము. నేను ఒకటి క్షమించాలి, నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. మా నాన్నగారి కన్నా ముందు వెంకట్రావు గారు నాకే పరిచయం. నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాను, తిరుపతిలో చదువుతూ ఉన్నాను. నేను హైదరాబాద్కి వచ్చేటప్పుడు నాకు ఫస్ట్ టైం ఫ్లైట్లో పక్కన కూర్చోన్నారు వెంకట్రావు గారు. వెంకట్రావు గారు చెప్పేస్తున్నాను నేను మన కాన్వర్సేషన్. బాబు నువ్వు మోహన్ బాబు గారు అబ్బాయి కదా? అవునండి, నమస్కారం. మీ నాన్నగారు నాకు బాగా తెలుసు. పరిచయం ఉన్నారండి? పరిచయం లేదు, కానీ ఆయన వల్ల నాకు నేనంటే ఆయనకు బాగా తెలుసు. ఆయన అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఓహో అవునా, మీ నాన్నగారు నాకు చాలా హెల్ప్ చేశారు. ఎలా చేశారు? ఓహో అవునా, ఎలా చేశారు అంటే డైరెక్ట్గా నేను ఎవరో తెలీదు, డైరెక్ట్గా హెల్ప్ చేయలేదు. అసెంబ్లీ రౌడీ అన్న సినిమా రిలీజ్ అయింది, ఆయన కట్అవుట్ నేనే తగలబెట్టాను గుంటూరులో అన్నాడు. నేను అప్పుడు రాజకీయం కోసం చేశాను, కానీ మీ నాన్నగారి వీరాభిమాని నేను. అలాగా స్టార్ట్ అయింది మా కాన్వర్సేషన్. సో వెంకట్రావు గారు నా కట్అవుట్ మాత్రం తగలబెట్టారు. సో ఎస్ సార్, మోహన్ బాబు గారు మాట్లాడే ముందు ఒక ఫోటో ఫర్ మీడియా సార్, ఒక ఫోటో సార్ మీడియా కోసం. శివ గారు, ఎవ్రీబడి ప్లీజ్ జాయిన్. ఒక ఫోటో ఫర్ మీడియా. అన్నా డౌన్ చేయమన్నా కొంచెం అన్న ఈయన డౌన్ చేయమని కొంచెం రాలేదంటే మీరు అయితే ఇంత చూడండి. అన్న ఒక్క నిమిషం
అందరికీ నమస్కారం. ఈ సభ జరిగే ముందుగా, ప్రారంభించే ముందుగా నేను నా మాటలో పోలీస్ శాఖకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐ నో యువర్ ప్రాబ్లం. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కారణాలుగా అవాంతరాలు జరుగుతున్నప్పుడు, అందులో ఈ రోజున ఒక ముఖ్యమైన ఫెస్టివల్ ఉన్నప్పుడు ఎక్కడో ఒక దారిలో ఏర్పాటు చేసుకుంటే చాలా కష్టం, అసలు ఇవ్వడమే కష్టం అని అనుకుని ఆ పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్గా టాప్ టు బాటం, అంటే నా మిత్రుడు, నా బంధువు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇది జరగదు, జగన్ అయితే సిగ్నల్. అలాగే అతని టీంకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, జర్నలిస్టు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు బక్రీద్ శుభాకాంక్షలు. నా మిత్రుడు లాల్జాన్ బాషా ఉండేవాడు. ఆ లాల్జాన్ బాషా తమ్ముడు మొదటి నుంచి వచ్చాడు నా వేదిక మీదకి. మొట్టమొదటి ఎప్పుడు వచ్చినా వారు ఇంట్లో భోజనం చేసేవాడు కొన్ని సంవత్సరాలకు ముందు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కుటుంబం తరఫున వచ్చాను. ఈ సభ ఎక్కడెక్కడో చేయాలనుకున్నాం. అది వైశాఖ, విజయవాడ, రాజమండ్రి, లేకపోతే తిరుపతి, ఏదో ఒక మూడ్లో వెంకట్రావు గారు తమ్ముడు, వారి సోదరుడు మురళి. కానీ సంతోషం. ఇప్పుడు నగ్న సత్యాలు మాట్లాడుకోవాలి. ఎవరికైనా ఎందుకు భయపడాలి? ఎవరి డబ్బు వాడి దగ్గర ఉంటుంది, ఎవరి గొప్ప వాడుకుంటుంది. మర్యాద, పద్ధతి, క్రమశిక్షణ. రిక్షా లాక్కునేవాడు కూడా నా కూతురు, నా కొడుకు క్రమశిక్షణతో బ్రతకాలి. నేను రిక్షా లాగుతున్నాను, నా బిడ్డలు రిక్షా లాగకూడదు అనుకుంటాడు. 1991 విష్ణు, యుల్ బి షాక్, June 4th అసెంబ్లీ రోడ్ రిలీజ్ అయింది. అయితే అప్పుడు ఒక వ్యక్తి కాంగ్రెస్లో ఉంటూ రౌడీజం చేస్తూ అసెంబ్లీ రౌడీ 60 అడుగుల కటౌట్ పెడితే దాన్ని కాల్చి శభాష్ అనిపించుకున్నాడు కాంగ్రెస్ సోదరుల దగ్గర. అదే ఇతను కటౌట్ దగ్గర పెట్టాడు 60 అడుగుల కటౌట్ 1991లో. అటువంటి పరిచయం నాకు పరిచయం లేదు. మా అన్నయ్య అన్నాడు, ఎన్టీ రామారావు, ఏమది మనమేమైనా పద్ధతులమా? తమ్ముడు ఏదో అసెంబ్లీ రౌడీ తీస్తే దాని కిందకి గొడవ అన్నాడు. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అటువంటి మూలకారకుడైనటువంటి మన వెంకటరావు రుణానుబంధ రూపేణ పశుపతిని సుతారయ అన్నారు. భార్య, బిడ్డలు, గొడ్డు, గోద, స్నేహితులు, ఆత్మీయులు, ఇదంతా రుణం.
ఆ రుణం ఉంటేనే ఒకరికొకరికి బంధం, అనుబంధం, ఆత్మీయత, ప్రేమ ఇది కల్పించేవాడు పరమశివుడు బ్రహ్మానందం చెప్పినట్టు. ఆ విధంగా ఆయనెవరో నేనెవరో అతను వచ్చి ఈ మధ్య దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి ఆ భగవంతుడే కల్పించాడు ఆ స్నేహాన్ని. దాదాపు 6-7 సంవత్సరాలైంది. ఒక తల్లి బిడ్డలం కాకపోయినా ఒక తల్లి బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అతను, నేను అతన్ని, అతని నేను. నా నుంచి అతను ఏమీ కోరుకోలేదు, అతని నుంచి నేనేమీ కోరుకోలేదు. ఒక ఆప్యాయత, ప్రేమ నన్ను దగ్గర తెచ్చింది. నేను ఎవరింటికి వెళ్ళను. కొన్ని సిద్ధాంతాలు, భోజనానికి వెళ్ళను, మామూలుగా వెళ్ళచ్చు. దానికి పెద్ద కథ ఉంది. పెద్ద కథ ఎందుకు వెళ్ళనని. అటువంటిది నన్ను పిలవలేదేంటి తమ్ముడు, నేను వస్తాను ఇంటికి హైదరాబాద్ అంటూ ఉంటాను. నువ్వు రావయ్యా అంటే లేదా నువ్వే రా అంటుంటాడు, మీరే రండి. అటువంటి అనుబంధం మా ఇద్దరిది. అతని తమ్ముడు మురళి, వాళ్ళిద్దరూ అంత ప్రేమగా అన్నయ్య గుంటూరులో చేద్దామంటే నేను సహజంగా ఈ సినిమా విషయంగా ఇంతకుముందు అడిగేవాడిని కాదు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఏరా ఇలా వెంకటరావు డాడీ నాకు ఎప్పుడో తెలుసు డాడీ అని. ఓకే డాడీ అన్నాడు. అలా గుంటూరుకు రావడం జరిగింది. మొట్టమొదటి ఫంక్షన్, కన్నప్పకు మొట్టమొదటి ఫంక్షన్. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వచ్చాను అక్కడికి ఫంక్షన్. ఇది ఆ తర్వాత ఇదే ఫంక్షన్. ఆ భగవంతుని ఆశీస్సులు మనం కలిపి ఈ రోజున నీ చేతుల మీదుగా కన్నప్ప సినిమా ఇలా ఫంక్షన్ జరుగుతుందని నేను ఊహించలే. అదేదో రుణం మురళి. ఇది పొగడ్త కాదు, పొగడాల్సిన అవసరం నాకు లేదు. ఇది నిజమైన అభినందన, అభినందన, అభినందన. ఎస్, మీరెవరు, నేనెవరు. తల్లి బిడ్డల కంటే కూడా ఎక్కువ ప్రేమించారు. మీ ప్రేమ నా బిడ్డకు చూపించారు. నాకు అక్కర్లే. 560 సినిమాలు చేశాను, 70 చిత్రాలు నిర్మించాను. ఎన్నో 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 పొలిటికల్గా కూడా ఉన్నప్పుడు ఎన్నో మంచి పనులు చేశాను. అదే చెప్పాడు తమ్ముడు, ఇప్పుడు చెప్పుకోకూడదు. ఇది పొలిటికల్ సభ కాదు, కన్నప్ప సినిమా. తమ్ముడు, మీరిద్దరూ కూడా నా బిడ్డను ఇంత గొప్పగా ఆశీర్వదించి ఇంత అభినందన సభ ఏర్పాటు చేసి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఇలా అద్భుతంగా చేస్తారు అని నేను ఊహించా. అంటే ఐ నో యువర్ కెపాసిటీ, హౌ యు డూ, ఎలా చేయగలరు. కాబట్టి ముందుగా నాకు తమ్ముడి తండ్రి అభినందించాలనే ఆశ కలిగి తిరుపతికి ఫోన్ చేసి వెంకటేశ్వర స్వామి శాలువాలు తెప్పించడం జరిగింది. లెట్ మీ డూ విత్ మై మూవ్ అండ్ మై డియర్ సన్.
ఉండదు. కన్నప్ప బ్రహ్మానందం గట్టిగా చెప్పావు. ఎందుకు తీయాలి అన్నది నాకు తెలియదు. కొంత ఉపోద్ఘాతం చెప్పాలి. లిమిట్గా మాట్లాడాడి అన్నాడు కృష్ణ. నన్ను ఎవరూ చెప్పరా. అన్నయ్య నేను వేదిక మీద కొన్ని వందల సభలు అన్నాం. బ్రదర్ మీరు ముందు మాట్లాడనేవాడు. వీడు ఈరోజు అంటే లిమిట్గా మాట్లాడాడు. లిమిట్గా మాట్లాడింది అంటే మా అమ్మగారికి సంతానం లేదు. 2-3 సార్లు గర్భం నిలకపోవడం వల్ల ఆవిడకి పుట్టుకతో 2 చెవులు లేవు. మా అమ్మగారు 2 చెవులు లేవు. మా అమ్మగారు పిల్లలు లేరు. నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఆయన ఒక 4 కిలోమీటర్ల పొలాల్లో నడిచెళ్ళాలి. ఆ తర్వాత ఒక 5 కిలోమీటర్ల ఫారెస్ట్లో నడిచి వెళ్ళాలి. ఆ తర్వాత ఒక 4-5 కిలోమీటర్ల అడవిలో కొండపైకి ఎక్కాలి. అక్కడ లింగాకారంలో ఈశ్వరుడు చూశారు. అందరూ శివలింగం ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటారు. శ్రీకాళహస్తిలో ఎలా ఉందో అలా కూడా లేదు. అక్కడ లింగాకారంలో బత్తనీయ స్వామి అని పేరు. అక్కడికి వెళ్ళి ఆ భగవంతుని ప్రార్థిస్తే పిల్లలు పుడతారు. ఈ రోజుకి ఉంది. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని ఆ వీపుది కొంచెం నోట్లో వేసుకున్నా సరే, తలకు రాసుకున్నా సరే నుదుటి మీద పిల్లలు పుడతారు. ఆ రోజుల్లో మా అమ్మ నాన్న అక్కడికి వెళ్ళి మా నాన్నగారు ప్రార్థించారు. మా అమ్మకు ప్రార్థించడం అంటే చెవులు లేవు, అమాయకురాలు. 5 మంది సంతానాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు. చెవులు వినిపించని నా తల్లికి 5 మంది సంతానం. మా ఊరు నుంచి అది ఏర్పేట నుంచి మా విలేజ్కి వెళ్ళాలంటే 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. మాది మధ్య తరగతి కుటుంబం, దానికంటే కూడా ఇంకా తక్కువ. నేను అప్పుడప్పుడు ఈ మధ్యనే చెప్పాను, 5 మంది సంతానాన్ని. అప్పుడప్పుడు నా తల్లి 7 కిలోమీటర్లు భుజాల మీద వేసుకొని నడిచి వెళ్ళింది. మా తల్లి, అమ్మా ఎక్కడున్నావు అని అప్పుడప్పుడు కనిపిస్తాం. నా కంఠాన్ని, నా మాటల్ని 10 మంది మెచ్చుకుంటుంటే ఆ మాటలు నా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది పరమేశ్వర అనుకున్నాను. ఇలా సంఘటనలు ఇలా ప్రారంభమైంది నా జీవితం. తిని తినక, చెప్పులు ఉండి లేక స్వయం కృషితో పైకి వచ్చాను. ఆ గురువు గారు దాసనారాయణ భయం అనేది జీవితంలో ఉండకూడదు. వాట్ ఫార్ వెన్ ఐఎమ్ నాట్ డూయింగ్ మిస్టేక్. నేను తప్పు చేయనప్పుడు వయసుడే. అదే నా పిల్లలకు విద్యాలయాల్లో నేర్పిస్తున్నాను. నా విద్యాలయాల నుంచి ఐపీఎస్ అయ్యారు, ఐఏఎస్ అయ్యారు, డిఎస్పీలు అయ్యారు, కమిషనర్ ఆఫ్ అది ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్స్లో పనిచేస్తున్నారు. They are my lovely sons and daughters. They are studying in my Mohanbab University చదివి వెళ్ళిన వాళ్ళు. భావి భారత పౌరుల మీద క్రమశిక్షణతో ఉండండి, ధైర్యంతో ఉండండి, తలవంచకండి చెబుతున్నాను. కాబట్టి అలా అటువంటి జీవితం నాకు ఇంకా జీవితాలు ఎంతో ఉంది. మీకు తెలుసు, ఈ కన్నప్ప ఆ పరమేశ్వరుడి ఆశీర్వదించాడు. దాదాపు 7 సంవత్సరానికి కష్టపడ్డాడు. నా బిడ్డ ఎలా కష్టపడ్డాడు, ఈ సినిమా ఎలా తీసామనేది నేను చెప్పదలుచుకోలేదు. ఈ సినిమా ఎలా తీసాం, ఏం కష్టపడ్డాం వాళ్ళు చెప్పారు. నేను మొట్టమొదట హృదయపూర్వకంగా నాకంటే చిన్నవాడు నా బావ ప్రభాస్.
బావా బావా అనుకుంటాం కొన్ని సంవత్సరాలు. విష్ణు అన్నాడు, అంటే నా సినిమాలో చేశాడు కాబట్టి చెప్పడం కాదు, చేసినా చేసి ఉండకపోయినా మానవత్వం, మంచి మనిషి, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. నేను మామూలుగా ఒకసారి ఫోన్ చేసి ఏం బావానా ఇంటికి రానా? ఓకే బాబా రేపు రా అన్నాడు. ఏమైనా ఒక పని మీద వస్తున్నాను, నువ్వు ఎస్ సార్ నువ్వు చెప్పబోయా అంతే. ఏంటి బాబా అన్నాడు. ఏం కంగారు పడుకొని వెళ్ళాను. కూర్చొని ఈ పిక్చర్లో ఇన్ని రోజుల వేషం ఉంది, నువ్వు చేయవలసిన అవసరం లేదు. యు ఆర్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, అటువంటి గొప్పవాడు. బట్ ఈరోజు నువ్వు కాదన్నా నీ సినిమాలో నేను యాక్ట్ చేస్తా ఎప్పుడైనా, దానికి దీనికి సంబంధం లేదు. ఇన్ని రోజులు ఎస్ ఆర్ నో అన్నా. బావా దీనికి నువ్వు రావాలన్నా నేను విష్ణు మాట్లాడుకుంటాం, ఐఎమ్ డూయింగ్ అన్నాడు. అసలు ఒకరోజు అలా వచ్చాడు, చేశాడు. ఇంతకంటే ఎక్కువ ప్రభాస్ గురించి చెప్పకూడదు. ఆ కుటుంబం నాకు ఎంతో ఇష్టం. కృష్ణరాజు గారన్నా, వీళ్ళ నాన్నగారన్నా, వాళ్ళ కుటుంబం అంటే నాకు బాగా ఇష్టం. కాబట్టి ప్రభాస్ 100 సంవత్సరాలు ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో, పరమేశ్వరుడి ఆశీస్సులతో శ్రీమంతుడు. ఇంకా అలాగే మోహన్ లాల్ ఈజ్ వన్ ఆఫ్ ది వర్స్టెడ్ యాక్టర్. భారతదేశం గర్వించదగినటువంటి నటుడు. ఈ మధ్యనే అతనికి 2 పిక్చర్లు సిల్వర్ సూపర్ హిట్స్ అయినాయి మలయాళం. ఫోన్ చేశాడు, ఐ వాంట్ టాక్ టు యూ మ్యాన్. என்ன నో టెల్ మీ ఐ వాంట్ టాక్ టు యూ. వాట్ ఫర్? అరే ఐ వాంట్ టాక్. ఓకే విష్ణు ఈజ్ దేర్? ఎస్, టెల్ హిమ్ టు టాక్ టు మీ. విష్ణు మాట్లాడాడు, రమ్మన్నాడు, వెళ్ళాడు, చెప్పాడు. అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు, అన్న నేను యాక్ట్ చేస్తున్నాను అన్నాడు. సర్ప్రైజ్. ది లవ్ అండ్ ఎఫెక్షన్ నా మీద. అలాగే శరత్ కుమార్ రాజ్యసభ మెంబర్, ఇంతకుముందు భారతీయ జనతా మన బీజేపీలో ఒక ప్రముఖ వ్యక్తి, నాకు తమ్ముళ్ళు వంటి వాడు. శక్తి అసలు ఇక అక్షయ్ కుమార్ గారు ఇస్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. భారతదేశంలో హిందీ అన్నారు కాబట్టి ఎంత విష్ణు మాట్లాడాడు వాళ్ళందరితో. నేను హలో అని చెట్టుకు రావడం, వాళ్ళందరూ కూడా ప్రేమే. ఆ భగవంతుని రప్పించాడు అంతా. స్పెషల్గా ఒక ఇదిగా చెప్పాలంటే ఇంకా నా తెలుసో తెలీదు, ప్రపంచంలో రీసెంట్ మెడల్ వినండి బాబు, ఇండియన్ మైకేల్ జాక్సన్ కాదు భారతదేశంలో కాదు, ప్రపంచంలో హీజ్ ఐ థింక్ నెంబర్ 2 స్థానంలో ఉన్నాడు ప్రపంచంలో. నాకు అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ గారు పెట్టడం, ఆల్ సిల్వర్ జూబ్లీ పిక్చర్స్ ఈది నాకు డ్యాన్స్ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాడు, ఏమనుకోతుంది. చిన్న డిస్టర్బెన్స్. ఇతను నా విద్యార్థి కావడం నాకు చాలా గర్వంగా ఉంది. మూమెంట్స్ అన్ని నా దగ్గరే నేర్చుకున్నాడు. అయినా ఈ స్థితికి వచ్చాడంటే గురువుగా నేను ఎంతో ఆనందిస్తున్నాను. ప్రభాకర్ గారు అన్నాను. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను
మాట్లాడలేదు. ఇప్పుడు నేను మాట్లాడలేదు సార్. ఎలా రఘు? విష్ణు మాట్లాడమని చెప్పాడు. నువ్వు మాట్లాడలేదు. విష్ణు చెప్పాడు. నాకు తమ్ముడు ఆ మధ్య అయిపోయింది 3 months. ఒకసారి ఫోన్ చేశాడు, ఎక్కడున్నావయ్యా? నెదర్లాండ్స్. ఎందుకు చేసావు ఇప్పుడు? నేను ఎన్నో రోజుల నుంచి మీకు చెప్తున్నాను, మీకు అర్థం కాలేదు. నన్ను మీ సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకోండి. మీరు నాకు అన్నయ్య లాంటి వాళ్ళు. మీ కష్టాల్లో, నష్టాల్లో, సుఖాల్లో నేను ఉంటాను అని అక్కడి నుంచి ఫోన్ చేసినటువంటి నా తమ్ముడు ఎక్కడికి అక్కడ రాడు. అతని లైఫ్లో, అతని కెరీర్లో ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తూ ఉన్నాడంటే ఇది కేవలం తమ్ముడిని నా మీద, లేకపోతే విష్ణు మీద ఉన్న ప్రేమని తీసుకొచ్చినప్పుడు ఏదో ఎక్కడికి వెళ్ళవు. అటువంటి రా ప్రభు వచ్చేస్తున్నాం. రా ప్రభు ఎలా కృతజ్ఞతలు చెప్పాలి వీళ్ళందరికీ? పేరు పేరుగా ఏం చెప్పాలి? ముఖేష్ ఈజ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. అలాగే అర్పితనంతా మహాభారతంలో దుర్యోధనుడి పాత్ర వేశాడు. మీరు చూడండి, మహాభారతం అంటే వండర్ఫుల్ ఆర్టిస్ట్. అలాగే అదృశ్య రఘు, తమ్ముడు శివబాలాజీ, అదృశ్య సప్తగిరి అంటే 7 కొండలు. అలాగే నాకు అత్యంత ఆత్మీయుడు గిరిబాబు కుమారుడు రఘుబాబు, కౌశల్. ఇంకో వాళ్ళ ఆ కుటుంబాల గురించి ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే రాత్రి 12 అవుతుంది. నేను మీ అందరికీ తెలుసు. నా హృదయపూర్వకంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. బాబు మీరు చెప్పాలి కదా, నేను విన్నాను. కొన్ని మంచి విషయాలు చెప్తాను. బ్రహ్మానందం గురించి చెప్తాను. ఓ బ్రహ్మానందమా? ఓ ఉన్నాడు ఇక్కడ. సరే, నువ్వు సభకు వచ్చావా? సభలో ఉన్నావా నువ్వు? చెప్పలేదు ఎవరు? జోకులొద్దు. సరే, ఏమి చెప్పాలి? బ్రహ్మానందం 40 సంవత్సరాల అనుబంధం. రియలీ నా బిడ్డ చెప్పినట్టుగా ఏ కల్మషం లేకుండా ఉన్నది ఉన్నట్టు. ఎవడే మీరు తప్పండి, ఏంటిది, ఎందుకలా మాట్లాడారు, ఎందుకలా చేశారు అని 40 సంవత్సరాల నుంచి ఎన్ని సినిమాలు చేశాం. నేను హీరోగా, అతను ఆర్టిస్ట్గా. ఆల్ సిల్వర్ జూబ్లీస్ కూడా చేశాం, గోల్డెన్ జూబ్లీస్. ఆ పరమేశ్వరి, ఐ లవ్ యూ మై డియర్ ప్రమాదం. ప్రతి ఒక్కరూ అలాగే మహాభారతం నేను 16 సార్లు చూశాను. లేటెస్ట్ మహాభారతం. దానిలో ఈ డైరెక్టర్ ఎవరో చాలా బాగున్నాడే అని అనుకుని సెలెక్ట్ చేశాను. ముఖేష్ కుమార్ సింగ్. మా అబ్బాయి విష్ణు దగ్గర, విష్ణును సభలో పొగడకూడదు ఎప్పుడు. కానీ ఒక విషయం, అతని దగ్గర భయంకరమైనటువంటి వీక్నెస్ ఏంటంటే, నేను ఏం చెప్తే దానికి ఓకే అంటాడు. ఏమయ్యా ముఖేష్ కుమార్ సింగ్ ఉన్నాడు, ఆయన దర్శకుడిగా పెట్టుకున్నాం అంటే ఓకే డాడీ మీ ఇష్టం అన్నాడు. అంతే సార్. హీ టోల్డ్ మీ హీ యాక్సెప్టెడ్. ఇఫ్ ఐ ఆమ్ ఇన్ దట్ పొజిషన్ ఐ వోంట్ యాక్సెప్ట్, బికాస్ వాట్ ఎవర్ ఈ సెడ్, హీ సెడ్ ఓకే. యు నో ఇట్. ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్. వయసు వచ్చి పిల్లలు, 4 బిడ్డలు, ప్రతిదీ నేను చెప్తే వినాలని తత్వం ప్రతి కుటుంబంలో నేను అన్ని చూస్తున్నాను. ఈ యాక్సెప్టెడ్ ద హోల్ హార్టెడ్. యూ మస్ట్ సే కంగ్రాచులేషన్స్ టు, థ్యాంక్స్ టు విష్ణు నట్ ఫర్ బర్. అలాగా సెలెక్ట్ చేశాను. ఈ డిడ్ ఎక్స్ట్రాడినరీ జాబ్. హీ ఈజ్ రథసారథి, క్యాప్టెన్. డైరెక్టర్ అంటే క్యాప్టెన్. హీ ఆర్ ద క్యాప్టెన్ ఫర్ అవర్ ఇన్స్ట్రుమెంట్. థ్యాంక్ యూ సార్. ఎవ్రీబడి పేరు పేరున
అందరూ ఈ సినిమాలో నటించారు. కేవలం వాళ్ళు నా మీద కలిగినటువంటి ప్రేమ తప్ప ఇంకేమీ కాదు. ఆ పరమేశ్వరుడు నా చేతి ఇలా చేయించాడు. బత్తనీయ స్వామి నా పేరు బత్తనీయ స్వామి బత్తయ్య అని పెట్టారు. ఆ తర్వాత నాన్నగారు భక్తవత్సరం అని పెట్టాడు. ఆ తర్వాత నా గురువు దాసనారాయణరావు గారు మోహన్ బాబు అని పెట్టారు. ఏదైనా పరమేశ్వరుడి పేరు. అభిమానులారా, ఆత్మీయులారా, గుంటూరు ప్రజలారా, టీవీ చూసినటువంటి అభిమానులారా, అన్ని పార్టీలకు, అందరి హీరోల అభిమానులకు నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాల గురించి చెప్పేశారు వాళ్ళు. మీ అందరి ఆశీస్సులు కావాలి. ఈ నెల 27వ తారీఖున రిలీజ్. బ్రహ్మానందం చెప్పినట్టు బ్రహ్మానందం నాకు కూడా ఏదో విషయం గుర్తొచ్చింది. నేనే చెప్తాను. ముందు పవి పుష్పం పగు ఏమండి మాట్లాడండి, సైలెంట్ అతనే జోక్ కాదు, నేను కూడా జోక్ కంప్లీట్ విను. పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమి స్థలంబు శత్రువు అతి మిత్రుడవు విషము దివ్యాహారమవు. అది ఎట్లన్నా అవనీ మండలిలో శివేచ్ఛ భాషణోల్లాసికి అడుగుతారా. అద్భుతం. పవి వజ్రాయుధం పుష్పంగా మారిపోతుంది. అగ్ని మంచుగా మారిపోతుంది. అకూపారంభు సముద్రం భూమిగా మారిపోతుంది. శత్రువు మిత్రుడిగా మారిపోతాడు. విషము దివ్యాహారం అవుతుంది. అది ఎలా అంటే అవనీ మండలి లోపల ఈ భూలోకంలో అంటే ఈ సమస్త లోకంలో ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరుడు శివేచ్ఛ అంటే ఎవరైతే శివాని ప్రతిరోజు శివనామస్మరణం చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ 100 సంవత్సరాలు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉంటారని ఆ దూర్చటి 3000 సంవత్సరాలకు ముందు రాసిన. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నేను ఇది కామెడీ కాదు. ఈ వయసులో ఆయన ఇంతకుముందు ఎప్పుడు ఈ పద్యం చదువుకోలేదు. ఈ కన్నప్ప సినిమా తీసిన తర్వాత శివభక్తి తత్వాన్ని గురించి తెలుసుకోవడం కోసం ఈ పద్యం ఎంచుకుని దాని అర్థం తెలుసుకుని 10 సార్లు దాన్ని పఠనం చేసి కంఠస్థం చేసి మీ అందరి ముందు చెప్పాలనేటువంటి భావన ఈ వయసులో పరమేశ్వరుడు ఆయన కల్పించడం గొప్ప విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది విన్నవాళ్ళు వినకుండా ఉండేవాడు విన్నవాడు వాడని చెప్పి శివ అని నామస్మరణం చేసుకుంటూ ఈ భక్త కన్నప్ప అంటే ఉత్త కన్నప్ప ఒక 2 లైన్లు చెప్పాలి. దీనిలో రసికత్వము యంగర్ జనరేషన్ కూడా యూత్ కూడా ఉంది. ఒక భక్తే కాదు, తిన్నాడు కన్నప్ప 2 పాత్రలు. అది విష్ణువు ఎంత గొప్పగా చేశాడు అన్నది 27వ తారీఖున సినిమా చూసి మీరు 27 ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ 27 చెప్పారు. 27 అని చెప్పారు. రఘు వినిపించిందా? మీరు మాట్లాడుతున్నారేంట్రా? ఇరవై ఏడురా? మీరు బ్రహ్మానంద గారు ఎందుకు ఆప్ చేయమంటున్నారంటే ఎక్కువసేపు నిలబడలే. సరే, ఏదేమైనా చెప్పకూడదని చెప్పాను. చెప్తాను. బలవంతుడు ఎదురొచ్చినప్పుడు తన దించిన వాడు బాగుపడతాడు, ఎదిరించిన వాడు బాగులు పడతాడు. ఇది రాయలసీమ రామనాథం.
నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించాను. కన్నప్పను ఆస్వాదించండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం. థ్యాంక్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ మోహన్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు థర్డ్ సిటీ బ్రదర్స్ వైపు నుంచి ఒక చిరు సత్కారం ఉంది. సో ఆ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా మంచు మోహన్ బాబు గారిని అండ్ అలాగే మంచు విష్ణు గారిని కోరుకుంటున్నాము. సో థర్డ్ సిటీ బ్రదర్స్ వైపు నుంచి వెండి కిరీటం మోహన్ బాబు గారికి. మస్తాన్ దర్గా వాళ్ళు ఆగండి. యా, మస్తాన్ దర్గా నుంచి షాల్ విష్ణు గారికి అండ్ అలాగే మోహన్ బాబు గారికి మస్తాన్ దర్గా వైపు నుంచి మీరు సత్కారం, ఆ బ్లెస్సింగ్ అందిస్తున్నారు. సో ఓకే అండి, ఈ ఫోటో తర్వాత మీరు వచ్చేసేయండి. फिल्म है सरकार, खास उल्फात इनकी फिल्म को कामयाबी अता फरमा सरकार, खास उल्फात नजर करम अता फरमा सरकार, इनकी पिक्चर को काबिल तारीफ की अता फरमा सरकार, नजर करम अता फरमा सरकार, खास उल्फात जो मामला बताए सरकार, इस नजर करम को कबूल अता फरमा सरकार. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో బ్రదర్ బాగండమ్మా, ఒక్క నిమిషం కూర్చోండమ్మా, ఒక్క నిమిషం. యా, ఇప్పుడు థర్డ్ సిటీ బ్రదర్స్ వైపు నుంచి సత్కారాన్ని అందుకోవాల్సిందిగా మోహన్ బాబు గారిని అండ్ అలాగే విష్ణు బాబు గారిని కోరుకుంటున్నాము. సో పూల బాణము, గజమాల థర్డ్ సిటీ బ్రదర్స్ వైపు నుంచి సో డాక్టర్ మంచు మోహన్ బాబు గారికి, మంచు విష్ణు గారికి సత్కరిస్తున్నారు గజమాలతో. మరొకసారి థర్డ్ సిటీ బ్రదర్స్ కి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అలాగే సో అలాగే పూల బాణాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాం. గజమాల తర్వాత ఇది ఒక అద్భుతమైన సత్కారం అని చెప్పాలి. పూల బాణాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాం. సో ఒక అద్భుతమైన ఫ్రేమ్ ని కూడా ప్రెజెంట్ చేస్తున్నారు థర్డ్ సిటీ బ్రదర్స్. ఎంత చక్కటి బాణాన్ని తీసుకుని వచ్చారు, అద్భుతంగా ఉంది. ఒక్క నిమిషం ఈ మెరుపులు ఆపండి, ఫ్లాష్ ఆఫ్ చేయండి. ఒక నిమిషం ఫ్లాష్ ఆపండి, ఒక నిమిషం పిక్చర్ ఈ పూల బాణంతో ఒక ఫోటో. ఒక్క నిమిషం అండి. యా, మెరుపులొద్దు, బ్లాస్ట్ వద్దు ఇంకా. సో వెండి కిరీటాన్ని మోహన్ బాబు గారికి అండ్ అలాగే పూల కిరీటాన్ని మంచు విష్ణు గారికి అందించడం జరిగింది. అమ్మా ఒక్క నిమిషం అంటే ఇది ఫోటో అయిపోనిద్దాం కాదు, ఒక పోస్ బాణంతో విష్ణు ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు షాల్ తీసుకెళ్ళండి, షాల్ తీసుకెళ్ళండి. యా, షాల్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే మిత్రులారా, సోదరులారా, మీరందరూ వచ్చి నా ప్రేమను మీ ద్వారా తెలియజేసుకుంటానికి చక్కని అవకాశం ఇచ్చారు. ఎంతో వేగంగా ఇచ్చారు. ఈ కన్నప్ప జూన్ 27 రిలీజ్ అయ్యి ప్రపంచంలో సృష్టిస్తున్న మనస్ఫూర్తితో ఆకర్షిస్తున్నాను.
మరొకసారి మీకు పోలీసు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ శ్రమలో ఈ ప్రేమలో నాతో పాటు భాగస్వామ్యం పొంది ఆయనకు అందించడానికి తోడ్పడిన మీరందరూ కూడా మరొకసారి నమస్కారం చేస్తూ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుంటూరు ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. తాడిశెట్టి బ్రదర్స్ కి మరొకసారి వెంకటరావు గారికి అలాగే మురళీ మోహన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అడిషనల్ ఎస్పీ సుప్రజ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ విందుని స్వీకరించి వెళ్ళండి. ఎవ్రీబడి ప్లీజ్ హ్యావ్ డిన్నర్ అండ్ సేవ్ ద డేట్ జూన్ 27 కన్నప్ప మిమ్మల్ని అందరినీ పలకరించడానికి ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు మీ ముందుకు వస్తుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ అందిస్తారని, శివుడి భక్తుడి కథని మీరు వింటారని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. Thank you.